అనగనగా ఒక ఊరిలో ఈగ ఉండేది. దానికి ఇల్లే ప్రపంచం. ఎప్పుడు ఏదో ఒక పని చేసుకుంటూ ఉండేది. ఇలా గడిచే కొద్దీ తన పేరు మర్చిపోయింది. తన పేరు కనుక్కోవడానికి పేదరాశి పెద్దమ్మ దగ్గరికి వెళ్ళింది. పెద్దమ్మ, నా పేరు గుర్తు లేదు, నా పేరు చెప్పవా అని అడిగింది. అప్పుడు పెద్దమ్మ, వంట చేస్తున్నాను, అంత సమయం లేదు, నా కొడుకు దగ్గరికి వెళ్ళు అన్నది. అప్పుడు ఈగ ఎగురుకుంట పెద్దరాశి పెద్దమ్మ కొడకా అని పిలిచింది. పెద్దమ్మ కొడుకు ఎవరు పిలిచారు అనుకుని చూశాడు. అప్పుడు ఈగ, అన్న, నా పేరు మర్చిపోయాను, కాస్త నా పేరు చెప్పి పుణ్యం కట్టుకో అన్నది. అప్పుడు అతను, నేను పొయ్యిలో కట్టెల కోసం చెట్టు దుంగాను నరుకుతున్నాను కాబట్టి నా చేతిలో గొడ్డలిని అడుగు అన్నాడు. అప్పుడు ఈగ, పేదరాశి పెద్దమ్మ కొడకా, కొడుకు చేతి గొడ్డలి అని పాడుకుంటూ గొడ్డలితో నా పేరు చెప్పవా అన్నది. అప్పుడు గొడ్డలి దుంగా నరికేటాపుతుడు నా పళ్ళు రాలిపోతున్నాయి, ఆ బాధలో ఉన్నాను, నీ పేరు చెప్పలేను, కాని ఈ దుంగను అడుగు అన్నది. అప్పుడు ఈగ, పేదరాశి పెద్దమ్మ కొడకా, కొడుకు చేత గొడ్డలి కొట్టె మాను అని పాడుకుంటూ నా పేరు చెప్పవా అని అడిగింది. అప్పుడు మాను, ఆ గొడ్డలి దెబ్బలకు నా శరీరం, నేను ఎంతో బాధను అనుభవిస్తున్న నేను నీ పేరు చెప్పలేను, కాని నేను బ్రతకడానికి కారణమైన నీరు ఆ చెరువు ద్వారా వస్తాయి కాబట్టి నాలోని నీళ్లను అడుగు అని చెప్తుంది. అప్పుడు ఈగ, పేదరాశి పెద్దమ్మ కొడకా, కొడుకు చేత గొడ్డలి కొట్టె మానులో నీళ్లు అని పాడుకుంటూ నా పేరు చెప్పవా అని అడిగింది. అప్పుడు నీరు, నేను ఎప్పుడు పరిగెడుతూ ఎన్నో జీవులకు ఆశ్రయం ఇస్తూ అందరి అవసరాలు తీరుస్తూ తీరిక లేకుండా ఉన్నాను, నువ్వు వెళ్లి చేపలను అడుగు అంది. అప్పుడు ఈగ, పేదరాశి పెద్దమ్మ కొడకా, కొడుకు చేత గొడ్డలి కొట్టె మానులో నీటిలో చేప, నా పేరు చెప్పగలవా అని అడిగింది. చేప, అయ్యో మిత్రమా, ఒక జాలరి నన్ను ఎరవేసి పట్టుకొని రాజు ఆస్థానానికి తీసుకొని వెళ్తున్నాడు, ఆయన నన్ను తినేస్తాడని బాధలో ఉన్నాను, దయచేసి నన్ను తినే రాజు దగ్గర అడుగు అన్నది. అప్పుడు ఈగ, పేదరాశి పెద్దమ్మ కొడకా, కొడుకు చేత గొడ్డలి కొట్టె మానులో నీటిలో చేప తినే రాజు అని పాడుకుంటురాజు దగ్గరికి వెళ్లి నా పేరు చెప్పగలవా అని అడిగింది. రాజు, దానికి ఈ విశాల రాజ్యంలో ఎన్నో సమస్యలను నేను పరిష్కరించాలని నేను గుర్రం పై వెళ్తూ ఉంటాను, అప్పుడు నా గుర్రంను అడుగు, నీ పేరు చెప్పుతుంది అన్నాడు. అప్పుడు విసుక్కొని, అందరూ ఇలాగే చెప్పుతున్నారు, ఎగిరి ఎగిరి రెక్కలు నొప్పెడుతున్నాయి, చివరగా గుర్రంను అడుగుదాం, చెప్పకపోతే ఇక ఇంటికి వెళ్తాను అని దిగలుగా ఈగ, పేదరాశి పెద్దమ్మ కొడకా, కొడుకు చేత గొడ్డలి కొట్టె మానులో నీటిలో చేప తినే రాజు ఎక్కే గుర్రం అని పాడుకుంటుగుర్రము దగ్గరికి వెళ్ళింది. అప్పుడు గుర్రం, ఏమిటి మిత్రమా దిగులుగా ఉన్నావు అని అడిగింది. నా పేరు తెలియక తను పడ్డ అవస్థలు అన్ని గుర్రంతో చెప్పింది. అప్పుడు గుర్రం పెద్దగా సకిలీస్తూ, నీ పేరు ఈ గా అని చెప్పింది. ఉదయం నుంచి తన పేరు తిరిగి చివరికి గుర్రం తన పేరు చెప్పగానే ఎగిరి గంతేస్తూ ఇంటికి వెళ్ళింది.